దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తములు సమకూడి జరుగుతున్నది. ఆమేన్. మనకు జరిగే ప్రతి ఒక్కటి కూడా ఆయన టైమింగ్ లో, ప్రతి ఒక్కటి ఆయన ప్రెసెన్స్ లో, మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని అర్పించి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉంటున్నట్టయితే దేవుడు మనకి ఏ సమయంలో ఏది కావాలో సమస్తమును ఆయన జరిగించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన కొంచెమే జరిగిస్తానట్లేదు కానీ మీకు సమస్తమును సమకూడి నీ మేలు కొరకై నేను జరిగించగలను అంటున్నాడు. ఆమె మనకు ఏది కావాలో సమస్తము ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. సగం ఫుల్ఫిల్ చేయట్లేదు ఆయన మన జీవితంలో, సమస్తాన్ని చేసేవాడిగా ఉంటున్నాడు. మనకు ఏ సమయంలో ఏది కావాలి, ఏ టైమింగ్ లో దేవుడు మనకి ఏది ఇవ్వాలి అది ఆయనకు మనకంటే ఎక్కువగా ఆయనకు తెలిసేది. మనం అనుకుంటాము మొన్న దినమున అనుకున్నాము ఎందుకు లేట్ అవుతుంది కట్టడము ఎందుకు వస్తలేదు అని చెప్పేసి కొంచెం తనుకున్నట్టుగా చేసినప్పుడు దేవుడు నా టైమింగ్ లో అవుతుంది కదా అని చెప్పేసి దేవుడు ఒకటే మాట మాట్లాడండి. అందుకని ఇంకెవరిని ఏమనలేదు. ఫోన్ చేసి ఎప్పుడు వస్తారన్నా మరి ఎప్పుడు పంపిస్తారు అని చెప్పేసి నెమ్మదిగా మాట్లాడినప్పుడు వస్తాము అని చెప్పేసి చెప్పింది. అంటే టైమింగ్ లో అయిపోలేదు అంతే, దాన్ని ఎవరు ఆపలేరు. ఆయన అనుకున్న టైమింగ్ లోనే మన ప్రణాళికలు వేరు, ఆయన ప్రణాళికలు వేరు. యేసయ్య సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకొని ఆయన సన్నిధిలో మనం కనిపెడుతూ ఉన్నట్లయితే సమస్తములు దేవుడు మనకు సమకూడిగా జరిగించేవాడిగా కనబడుచున్నాడు.